సంగారెడ్డి జిల్లాలో నకిలీ కుల ధృవపత్రాల దందా కలకలం రేపుతోంది. ఇతర రాష్ట్రాల కార్మికులే లక్ష్యంగా దందా కొనసాగుతోంది. ఒక్కో సర్టిఫికేట్ను 10,000 నుంచి 20,000 రూపాయలకు అమ్ముకుంటున్నట్లు సమాచారం. జిన్నారం మండల కేంద్రంలో ఈ బాగోతం వెలుగులోకొచ్చింది. చిన్న పొరపాటుతో అడ్డంగా దొరికిన కేటుగాళ్లు సర్టిఫికేట్లో తేదీ తప్పు వేసి మాజీ తహసీల్దార్ డిజిటల్ సైన్ ఫోర్జరీ చేయడంతో నకిలీ సర్టిఫికేట్ బాగోతం బయటపడింది. స్థానిక మీ సేవ ఆన్లైన్ కేంద్రాల్లో ఈ స్కామ్ జరుగుతున్నట్లు సమాచారం. సర్టిఫికేట్లో వచ్చే నెల జూలై 19వ తేదీ వేసినట్లు గుర్తించారు. మాజీ తహసీల్దార్ భిక్షపతి పేరుతో డిజిటల్ సైన్ ఉంది. నకిలీ క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి స్కూల్ ప్రిన్సిపల్ తనను సంప్రదించారని తెలిపారు సంగారెడ్డి జిల్లా జిన్నారం తహసీల్దార్ దేవదాస్. ఇదే పేరుతో గతంలో తమ వద్ద సర్టిఫికేట్ రిజెక్ట్ అయిందని తెలిపారు. ఇది నకిలీ సర్టిఫికేట్ అంటున్న జిన్నారం తహసీల్దార్ దేవదాస్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. దేవదాస్ గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఈ స్కామ్ ఎలా తెలిసింది, అసలు మీ దృష్టికి ఎట్లా వచ్చింది సార్? ఈ నకిలీ సర్టిఫికేట్ జారీ విషయానికి సంబంధించి నాకు మోడల్ స్కూల్కు సంబంధించిన ప్రిన్సిపాల్ గారు ఫోన్ చేసి నా దృష్టికి ఈ వివరాలు పంపించడం జరిగింది. మా యొక్క స్కూల్లో అడ్మిషన్ నిమిత్తం గౌరీ శంకర్ కుమార్ సన్ ఆఫ్ మనోజ్ కుమార్ బొల్లారం రెసిడెన్స్గా ఈ అడ్రస్ వచ్చింది. ఈ సర్టిఫికేట్ మీ ఆఫీస్ నుంచి జారీ అయిందా కాలేదని వాళ్ళు మాకు వివరణ అడగడం జరిగింది. దీన్ని మేము పరిశీలించి మా యొక్క సిస్టమ్ ద్వారా మేము వెరిఫై చేస్తే మా ఫైల్లో ఇదే అప్లికేషన్ మా దగ్గర రిజెక్ట్ అవ్వడం జరిగింది. దాని యొక్క పూర్తి ఫైలు నాకంటే ముందు ఉన్నటువంటి తహసీల్దార్ గారు మా సిబ్బంది దాన్ని రిజెక్ట్ చేసేసి ఎలాంటి సర్టిఫికెట్ ఆఫీస్ నుంచి అప్రూవల్ లేదు. దీన్ని మేము పరిగణలో తీసుకొని వెరిఫై చేస్తే ఇది నెక్స్ట్ మంత్ 19/7/2025 అంటే ఇంకా డేట్ కూడా రాలేదు. నెక్స్ట్ మంత్లో జారీ అయ్యేసరికి ఇది పూర్తిగా ఒక ఫేక్ సర్టిఫికేట్గా మేము నిర్ధారణకు వచ్చి ఇది ఎక్కడ జారీ అయిందని చెప్పేసి మేము ఈ డిస్టిక్ మేనేజర్ ఉదయ్ కుమార్ గారికి మేము వివరాలు ఇవ్వటం జరిగింది. ఉదయ్ కుమార్ గారు దీని మీద పరిశీలించి మన మీ సేవా సెంటర్స్ జిన్నారం మండలానికి సంబంధించిన సెంటర్లో ఎక్కడ ఇది ప్రింట్అవుట్ ఇవ్వలేదు, అప్రూవల్గా ఆ ఐపీ అడ్రస్లు ట్రేస్ చేయడం జరిగింది. ఇది పూర్తిగా ఒక ఫేక్గా ట్యాంపర్ చేసి తహసీల్దార్ గారి సైన్ కూడా ట్యాంపర్ చేసి ఈ అప్లికెంట్స్కి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి అది ఆ అడ్రస్ ఏదనేది కూడా మనకి, ఎందుకంటే అది మామూలుగా ఒక జిరాక్స్ సెంటర్ ద్వారానో లేకపోతే దేని ద్వారానో ట్యాంపర్ అయినట్టుంది. అయితే ఈ బర్డెన్ అనేటువంటిది అప్లికెంట్ దాన్ని ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మేము పోలీస్ స్టేషన్కి ఇప్పుడు ఈ వివరాలు ఇస్తూ ఈ సర్టిఫికేట్ వివరాలు ఈ బోగస్ అంటే ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చి ఆదర్శ పాఠశాలలో అడ్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నించారు. కాబట్టి వీళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ మన ఎస్హెచ్ఓ గారికి మేము లెటర్ రాయడం జరిగింది. దర్యాప్తు చేస్తున్నామని చెప్పి మాత్రం జిన్నారం ఎంఆర్ఓ దేవదాస్ చెప్తున్నారు. కెమెరా